హాయ్ అండి. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ఉదయం అయితే నేను పూజ అయితే చేసేసుకున్నానన్నమాట. తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే సగ్గుబియ్యం కిచిడి చేద్దామని నైటే సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలు ముక్కలు, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అక్షయ తృతీయకి మీరేం తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనేం తీసుకున్నానో మీకు వీడియో చివర్లో అయితే చూపించేస్తాను. ఇక్కడ తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిపోయాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని దీంట్లో వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి అండి, గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక 4 టేబుల్ స్పూన్లు వరకు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సగ్గుబియ్యం అనేటివి చక్కగా అంటుకోకుండా చక్కగా టేస్టీగా ఉంటాయి, పొడి పొడిగా కూడా వస్తాయండి. రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే ఒక ఉప్పు ప్యాకెట్, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే ఈ అక్షయ తృతీయకి అయితే నేను ఈరోజు ఉదయాన్నే తీసుకొచ్చుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.